అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను గవర్నమెంట్కి ఒకటైతే అడగాలనుకుంటున్నాను. ప్రతి గ్రామంలో లాగానే మా ఊర్లో కూడా భీమా కాలువలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మా ఊరికి కూడా ఒక కాలువ రావడం జరిగింది. అది ఇదే కాలువ పంట పొలాలకు నీరు అందిస్తుంది. అటువంటి కాలువను కొంతమంది పూడ్చివేశారనమాట. అందుకని మిగతా పొలాలకు నీరు అందడం లేదు. 100 రోజుల పని కోసమని కొంతమంది ఇక్కడికి వచ్చి ఈ వర్క్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కాలువకి పక్కన ఉన్న కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో ఈ చెట్లు కొట్టొద్దు, అంటే ఈ చెట్లు నరకొద్దు, ఇంకా ఈ కాలువలో మాకు నీరు రాదు అని కొద్దిగా వ్యతిరేకత రావడంతో ఈ 100 రోజుల పనిని కూడా ఆపివేయడం జరిగిందనమాట. ఇక్కడ కూడా మొత్తం చెట్లు అంతా వచ్చేసినాయి అనమాట ఇక్కడ మొత్తము. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క రైతు బతకడం కోసం ఈ కాలువలు తవ్వించారు. కానీ ఇది కొంతమంది స్వార్థపరులు ఈ కాలువని పూడ్చివేసి పంట పొలంలో కలుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్పందించండి దయచేసి. భూత్పూర్ డ్యామ్ నుంచి ఇలా వస్తాయి వాటర్, అయితే ఇలా వచ్చి ఇలా వెళ్తాయి. అయితే కొంతమంది అంటున్నారు ఇక్కడి వరకే నీళ్ళు వస్తున్నవి, ఇక్కడ నుంచి ముందుకు ఇటు నుంచి ఇటు ముందుకు వెళ్ళవు అసలు అంటున్నారు. ఇక్కడ నుంచి ముందుకు ఎందుకు వెళ్ళవు అంటే ఇక్కడ నుంచి వెళ్తున్న దారిలో మట్టి ఎక్కువగా పడ్డది. కాలువలో మట్టి ఎక్కువగా పడ్డది. నీళ్ళు పైకి ఎక్కడానికి ఇబ్బందిగా అయ్యి నీళ్ళు స్టోరేజ్ ఇక్కడే ఆగిపోతుంది. చిన్న పిల్లల మాటలు మాట్లాడకండి. ఎందుకంటే ఈ నీళ్ళు ఇక్కడి వరకు కాదు, ఈ కాలువ నుంచి వచ్చే నీళ్ళతో ఎంతమంది నీళ్ళు పారబెట్టుకున్నారు పొలానికి. మీ ఒక్క పొలం చూసుకొని మీరు ఈ కాలువ మూసివేస్తే అవతల ఉన్న వాళ్ళు ఎంతమంది నష్టపోతారో ఒకసారి ఆలోచించండి. ఈ భూత్పూర్ నుండి వచ్చే వాటరు ఇక్కడ నుంచి దాదన్పల్లి ఊరి చెరువులోకి వచ్చేవి వాటర్. ఇవి కాలువ నిండగా నిండి తర్వాత ఎక్కువైన వాటరు మా ఊరి చెరువులోకి వచ్చేవి. ముస్లేపల్లి దగ్గర ఒక లిఫ్ట్ కెనాల్ ఉంది. అక్కడ నుంచి ఆ లిఫ్ట్ నుంచి వచ్చిన వాటర్ కూడా ఈ వాటర్ ఎక్కడికైతే వెళ్తాయో అక్కడి వరకే వచ్చేవి. పక్కనే ఇంకొక చెరువు కూడా ఉంది. ఆ 2 చెరువులోకి వాటర్ వెళ్ళేవి ఈ కాలువ నుంచి వచ్చిన వాటర్ కూడా. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళడం లేదు అంటే కొంతమంది రైతులు తన స్వార్థానికి, ఇక్కడ మీకు చూపిస్తాను, ఇది కాలువ. ఈ కాలువకు ఇరువైపులా మట్టి వేశారు. ఈ మట్టి తీసి మళ్ళీ కాలువలోకి వేసి ఈ పూడ్చి చేశారనమాట. అయితే అక్కడ చెట్లు ఏమైనా ఉన్న వాళ్ళు పూడ్చుకున్న వాళ్ళు ఏంటంటే చెట్లు కూడా మొత్తానికి తీసివేశారు. ఈ కాలువ ఇంకా పూర్తిగా అందుబాటులోకి వస్తే మాత్రం చాలా పంటలకు సాగునీరు అయితే అందుతుంది. దయచేసి ప్రభుత్వం స్పందించి ఈ కాలువను మళ్ళీ తవ్వకాలు మొదలుపెట్టి ఈ కాలువలో మళ్ళీ వాటర్ రావడానికి సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఈ కాలువ దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు పూడికైతే మూర్చివేశారు. దాదన్పల్లి గ్రామ ప్రజలు ఈ కాలువను మళ్ళీ ప్రారంభించాలని కోరుకుంటున్నారు.